తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈ రోజుతో ప్రచారం ముగియడంతో రాష్ట్రంలో మైకులు మూగబోయాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎస్ఈసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. గెలిచిన వారు మరుసటి రోజు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉందని, ప్రజలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీర్పివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 12 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మున్సిపాలిటీలను పట్టించుకోలేదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణకు ఇవ్వని బీజేపీ నాయకులు ఓట్లు ఎలా అడుగుతారని సీఎం రేవంత్ నిలదీశారు. 10 సంవత్సరాలు వాళ్ళే పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళే ఉన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉన్నారు. 10 ఏళ్లలో వాళ్ళు లేని పదవి ఏదన్నా ఉందా? వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబం వాళ్ళే కదా ఉన్నది. ఇప్పుడు 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్, నాకు తెలిసి 99% వాళ్ళ చేతుల్లో. ఎవ్వరు రెండో పార్టీ లేదు 2 సార్లు, ఇంక్లూడింగ్ గ్రేటర్ హైదరాబాద్. 10 సంవత్సరాలు మీరే ఉంటే మున్సిపాలిటీలో ఈరోజు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంది? అసలు ఇది ఎక్కడి విచిత్రం ఇది? మేమేమి ఎప్పుడు మున్సిపల్లో లేమే, మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం. మేము ఇంతకుముందు కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, గ్రామాల సర్పంచ్ కాదు, ఏదీ లేము. మేము మొత్తం మీరే ఉన్నారు. మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, మేయర్లు మీరే, చైర్మన్లు మీరే, సర్పంచులు మీరే, జిల్లా పరిషత్ మీరే. అసలు బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఏ ఒక్క పదవులైనా ప్రతిపక్షాన్ని బ్రతకనిచ్చిండ్రా? పార్టీ ఫిరాయింపులకు అభివృద్ధి ముసుగు తోడికి ఉన్నోళ్ళందరినీ మీ పార్టీలనే చేరుకున్న 190% మీ చేతుల్లోనే ఉన్నది. నిధులన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. అధికారం అంతా మీదే ఉన్నది. పెత్తనం అంతా మీరే చెలాయించారు. ఇవాళ ఏ మున్సిపాలిటీల సమస్య ఉన్నా దానికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ కాదా? దానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాదా? ఎందుకంటే కీలమైన శాఖలన్నీ వీళ్ళ ముగ్గురు దగ్గరనే ఉన్నాయి కదా. మిగతా వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలే కదా. ఇద్దరు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీ తిరిగి మాకు ఓటేయండి అని అడిగితే బరితెగించిన కోడి బజార్లోకి వచ్చి గాడిద గుడ్డు పెట్టినట్టు ఉంది వీళ్ళు అడిగే విధానం, వీళ్ళు చెప్పే మాట. ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది. ఏ రూపాయి కూడా ఇసుక వదలే, గాలి వదలే, నీరు వదలే, ఇండ్లు వదలే, ఏది వదలే. లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం మాట్లాడిన స్క్రిప్ట్ దారుసలాంలో తయారవుతుందే తప్ప అనుమానం వ్యక్తమవుతోందని ఆయన విమర్శించారు. అసదుద్దీన్, సీఎం రేవంత్ స్క్రిప్ట్ ఒకేలాగా ఉందని ఆయన అన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం ఎంఐఎంకు ఇచ్చేందుకు కాంగ్రెస్కు మధ్య లోపాయికార ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సీఎం అన్న స్క్రిప్ట్ గాంధీభవన్ తయారవుతుందా, దారుసలాంలో తయారవుతుందా నాకు తెలియదు. ఇప్పుడు కరీంనగర్ గారు చెవన్నాడు, బండి సంజయ్కి ఆయన భార్య కంటే ఆయన మీద ఎక్కువ ప్రేమ అన్నాడు. సేమ్ కామెంట్స్ చేస్తాడు. మీ ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందా లేదా? కరీంనగర్లో 100 కోట్ల డీల్ జరిగిందా లేదా? వాళ్ళ కార్పొరేట్ వాళ్ళ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా, వాళ్ళ కార్యకర్తలకు టికెట్లు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ఎంఏం పార్టీలకు డబ్బులు ఇచ్చి, వాళ్ళని గెలిపించి, వాళ్ళకి మేయర్ ఇచ్చి, వాళ్ళ పార్టీని వాళ్ళే భూస్థాపితం చేసుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆలోచించాలి. మీ ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం కుదిరింది. మేయర్ వాళ్ళకి ఇస్తున్నారు. మీరు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇద్దరు కలిసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంల దగ్గరకు తాము వెళ్లమని, వాళ్లే తమ వద్దకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు. రెడ్ అయినా రావ్ అయినా మా దగ్గరికి రావాల్సిందే అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా అని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. తాము మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం బ్రదర్స్ సత్తా ఏంటో చూపిస్తామని అక్బరుద్దీన్ హాట్ కామెంట్స్ చేశారు. कि जो चीफ मिनिस्टर है मजलिस उनके करीब हो जाती है, बोल रहे ना, जो चीफ मिनिस्टर आया ओवैसी ब्रदर करीब हो जाते. अरे दीवानों, कभी ये तो सोचो, जो चीफ मिनिस्टर आता वो ओवैसी ब्रदर्स के पास क्यों आता? क्यों हमारे पे बोल रहे? ऐ कांग्रेस के गुलामों, पंजा दिख रहा है यहाँ पे. हाँ गुलामों, अगर रेवंत और कांग्रेस करीब नहीं आती तो जुबली हिल्स जीतते थे. बराबर साहब जीतते थे. अरे बाबा, इस वास्ते तो हमारे पास आते हैं. कोई भी रंग दो, रेड्डी रहने दो, राव रहने दो, उसको जरूरी है हमारे पास आना पड़ेगा. इसलिए कि हमारे साथ आपकी ताकत है, हमारे साथ आपकी दुआ है, हमारे साथ आपका इत्तेहाद है. కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంల దగ్గరకు తాము వెళ్లమని, వాళ్లే తమ వద్దకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు. రెడ్ అయినా రావ్ అయినా మా దగ్గరికి రావాల్సిందే అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా అని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. తాము మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం బ్రదర్స్ సత్తా ఏంటో చూపిస్తామని అక్బరుద్దీన్ హాట్ కామెంట్స్ చేశారు. कि जो चीफ मिनिस्टर है मजलिस उनके करीब हो जाती है, बोल रहे ना, जो चीफ मिनिस्टर आया ओवैसी ब्रदर करीब हो जाते. अरे दीवानों, कभी ये तो सोचो, जो चीफ मिनिस्टर आता वो ओवैसी ब्रदर्स के पास क्यों आता? क्यों हमारे पे बोल रहे? ऐ कांग्रेस के गुलामों, बड़ा पंजा दिख रहा है यहाँ पे. हाँ गुलामों, अगर रेवंत और कांग्रेस करीब नहीं आती तो जुबली हिल्स जीतते थे. बराबर साहब जीतते थे. अरे बाबा, इस वास्ते तो हमारे पास आते हैं. कोई भी रंग दो, रेड्डी रहने दो, राव रहने दो, उसको जरूरी है हमारे पास आना पड़ेगा. इसलिए कि हमारे साथ आपकी ताकत है, हमारे साथ आपकी दुआ है, हमारे साथ आपका इत्तेहाद है. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరిధిని దాటి మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్గా బరిలోకి దిగిన అభ్యర్థులను ఆయన సస్పెండ్ చేశారు. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నేతలపై వేటు వేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రహదారులు అభివృద్ధి చేసిన ఘనత తమకే దక్కుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని 3 ప్రాంతాల్లో బీటీ రోడ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. నెహ్రూ నగర్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ను ఆకస్మికంగా సందర్శించి మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా, రోజు ఎంతమంది వైద్యం కోసం హాస్పిటల్కు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. 2014కు ముందు నియోజకవర్గ పరిధిలోని రహదారులు సక్రమంగా లేకపోవడం, నిత్యం రోడ్లపై మురుగునీరు ప్రవహించి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. 2014లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వ హయాంలో సుమారు 900 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసినట్లు తలసాని తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన గూడెం మహిపాల్ రెడ్డి సడన్గా బీఆర్ఎస్కు అనుకూలంగా బహిరంగ కామెంట్స్ చేశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ వైపు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం కుటుంబ సభ్యులు అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ ఎలక్షన్స్ రేపు తప్పితే 2 రోజులే ఉన్నది. 11వ తారీఖు మీ సహాయ సహకారాలు ఇటు అవసరం. మీ ఉన్న ప్రాంతాలలో మీ ప్రాంతాలలో ఉన్న క్యాండిడేట్కు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ను గెలిపించుకోవాలి, కొద్దిగా మీ సహకారం అందియాలని చెప్పి మొట్టమొదలు కోరడం జరుగుతూ ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మనము నిరసనగా మన ప్రాంతంలో పటాన్చెరు నియోజకవర్గంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ, ఈ పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఇబ్బందులు కలిగే విధంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనము బీహార్ అనుకోండి, యూపీ అనుకోండి, ఇక్కడ నార్త్ ఇండియన్ అనుకోండి, ఇక్కడ ఈస్ట్ ఇండియన్ అనుకోండి, మన లోకల్ అనుకోండి, చాలా ప్రాంతాల వారు మనకు ఈ ప్రాంతంలో 28 రాష్ట్రాలలో మన ప్రాంతంలో ఉన్నారు. మనం పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి తప్పకుండా ట్రేడ్ యూనియన్గా తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి మద్దతు మనం ప్రకటిస్తూ వ్యతిరేకిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ను తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఆ రోజు పూర్తి క్లుప్తంగా నేను గిట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. కాబట్టి తక్కువ ఒక 5 నుంచి 10,000 మంది గ్యాదర్ అయ్యేటట్టు చూడండి. ట్రాన్స్పోర్టింగ్ కావాలంటే గిట పెడదాం కార్మికులకు. అది 500, 200లతో పడితే కాదు. మన ప్రాంతంలో నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీ ఉన్నాయి, బల్క్ డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి, హార్డ్వేర్ కంపెనీస్ ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆటో కార్మికులు ఉన్నారు. అంతా కార్మికుల బృందం ఉన్నది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మీరు గ్యాదర్ చేయండి. ఏ విధంగా కార్మికులకు నష్టం జరుగుతుందనే విషయంలో మన ఈశ్వర్ ప్రసాద్ గారు, మన అన్నగారు మాట్లాడతారు. ఆ విషయాలన్నీ గమనించి తోటి కార్మికులకు మీరు వివరించి గ్యాదర్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా 12వ తారీఖు నాడు మేము గిట నేను అందరితో కార్మిక నాయకులతో కార్మికులతో మాట్లాడి వాళ్ళతో మేనేజ్మెంట్ గిట్ట సహకరించమని మేనేజ్మెంట్ వాళ్ళ గిట్ట ఫోన్లు చేసి చెప్పి తప్పకుండా 12వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నేను గిట్ట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని తెలియజేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తనపై తన అభ్యర్థులపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తామే ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం పేరుతో రాజకీయం చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు సంజయ్ కుమార్. అయితే ఇటీవల ఫిరాయింపులపై కేసులో సంజయ్ కుమార్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సందర్భంలో కొంతమంది మాట్లాడుతారు, నవీన్ వచ్చిండు మా గుర్తు గుంజుకపోయాడు, సంజయ్ కుమార్ వచ్చిండు మా గుర్తు గుంజుకపోయాడు. ఏఎస్సీఆల మీడియా ద్వారా చెప్తున్నా, అక్కడ టీవీలో రికార్డ్ అవుతుంది, మీరు అందరూ చేసుకొని అసలు సిసలైన కాంగ్రెస్ కుటుంబం జగిత్యాల కరీంనగర్ జిల్లాల ఉమ్మడి జిల్లాల సంజయ్ కుమార్ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తారు. అయితే ఈ సందర్భంలో కొంతమంది మాట్లాడుతారు, నవీన్ వచ్చిండు మా గుర్తు గుంజుకపోయాడు, సంజయ్ కుమార్ వచ్చిండు మా గుర్తు గుంజుకపోయాడు. ఏఎస్సీఆల మీడియా ద్వారా చెప్తున్నా, అక్కడ టీవీలో రికార్డ్ అవుతుంది, మీరు అందరూ చేసుకొని అసలు సిసలైన కాంగ్రెస్ కుటుంబం జగిత్యాల కరీంనగర్ జిల్లాల ఉమ్మడి జిల్లాల సంజయ్ కుమార్ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తారు. వెల్కమ్ బ్యాక్. వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్కు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటరింగ్కు శంకుస్థాపన చేశామన్నారు. 2 ఏళ్లలో అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటర్లు తయారవుతాయని, ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్లు, డేటా సెంటర్లలో పెను మార్పులు వస్తాయని అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. మనదొక దేశం, మన దేశంలో అమరావతి సెంట్రిక్గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెను మార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్
డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ డే టు డే లైఫ్ ఆడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్ళీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదని, పాలసీలను అమలు చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని పవన్ సూచించారు. అంతా అద్భుతంగా ఉందని చెబుతున్నా కొన్ని చోట్ల గ్యాప్ ఉందని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి వారు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనని చెప్పారు పవన్. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము ఇంకా కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంతా చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వీ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ we have fixed accountability for ourselves in the assembly, in front of people. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని యనమాముల వారి దిన్నెలో 60 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన పార్కును ఆయన ప్రారంభించారు. సీఎం చంద్రబాబు అపారమైన పాలనా అనుభవంతో సంక్షేమ అభివృద్ధిని సమాంతరంగా కొనసాగిస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఒకతోటలో ఉన్న స్వతంత్ర పార్కు, తర్వాత చిల్డ్రన్స్ పార్కు, ఆ తర్వాత అంటే ఎక్కడన్నా ఉంటే చిన్న చిన్న గోడలు కట్టి 4 గోడలు కట్టినాయి. అయితే 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేసాం. నెక్లెస్ రోడ్డు కూడా ఆ పీరియడ్లోనే, అంతకుముందు అదంతా కంప్లీట్గా అక్కడంతా దెబ్బలు భయంకరంగా ఉన్నది. ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది. అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం వెళ్ళిపోయి చేసేసిపోయినా 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా, 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా గౌరవమైన ముఖ్యమంత్రి గారు గారుకున్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో ఈ 1.5 year అయిపోయి మళ్ళీ రేపు జూన్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ పీరియడ్లో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర్ చాలా అడ్వాన్స్గా ఉంటాడు. ఆయన దాదాపు 650 కోట్లకి టెండర్లు ఇచ్చాడు. వర్క్ స్టార్ట్ చేశాడు, కొన్ని వర్క్స్ కంప్లీట్ చేశాడు, మిగతా చేయబోతున్నాడు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లకి అప్పుడు 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇచ్చాం. ఈరోజు కూడా నేను రివ్యూ చేశాను. రేపు జూన్కి అవి 2 కంప్లీట్ అయిపోతున్నాయి. రేపు జూన్ కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమృత్ 2.0 అని, అదేవిధంగా ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని, యుఐడిఎఫ్ అని మరికొన్ని ప్రాజెక్టులను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం, దాని మీద ఈరోజు దాదాపు నెల్లూరు కార్పొరేషన్కి దాదాపు 850 కోట్లు, దాదాపు 450 కోట్లు రూరల్, ఒక 400 కోట్లు అర్బన్కి పెట్టాం. అవి కూడా వర్క్ త్వరలో టేకప్ చేస్తారు. ఇవన్నీ అయిపోతే నెల్లూరు కార్పొరేషన్ 100% డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్,
తర్వాత ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయో పెద్ద పెద్ద ఆ ఓపెన్ డ్రైన్స్ అన్నీ 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయడం. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయనకు బెయిల్ లభించింది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ పిటిషన్పై వాదనలు విని కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ ఇతర కేసుల్లో రిమాండ్ కొనసాగుతోంది. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలైన కాసేపటికే రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లద్దాఖ్ ఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం మొదలైంది. అయితే లోక్సభ స్పీకర్పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. దీనికోసం నోటీస్ ఇవ్వనున్నట్లు విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్ష సభ్యుల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగించేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ ఎంపీలు వెల్లడించారు. సంఘ్ కార్యకర్తలు చేసిన నిరంతర కృషి, సైద్ధాంతిక నిబద్ధత వల్లే అచ్చే దిన్ వచ్చాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కాదన్నారు. దశాబ్దాలుగా సంఘ్ సైద్ధాంతిక కృషి వల్లే బీజేపీ ఎదిగిందని అన్నారు. మోదీ ప్రధాని కావడానికి సంఘ్ కృషే కారణమని చాలామంది నమ్ముతున్నారని అన్నారు. అయితే బీజేపీ ఒక స్వతంత్ర రాజకీయ సంస్థగా తన పని తాను చేసుకుపోతోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ కామెంట్స్ చేశారు. उसमें बहुत संशय है, प्रभावी भी है, लेकिन संघ की नहीं, संघ के संशय उसमें है, क्योंकि ये जो पूरे समाज को संगठित करने का काम है वो बहुत. బెంగాల్లో నిర్వహిస్తున్న సర్ కసరత్తును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ ప్రక్రియలో ఏవైనా ఆదేశాలు, స్పష్టత అవసరమైతే తాము కల్పించుకుంటామని పేర్కొంది. అంతేకాని సర్ ప్రక్రియలో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేయవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కోసం 300 మంది అధికారులను కేటాయించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరితే 80 మంది గ్రేడ్ 2 స్థాయి అధికారులనే కేటాయించిందని న్యాయస్థానానికి ఈసీ తెలియజేసింది. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, అర్హులైన ప్రజలను ఓటర్ల జాబితాల్లో చేర్చడం లేదని బెంగాల్ ప్రభుత్వం పేర్కొంది. ఇంటి పేర్లలో అక్షర దోషాలు, వివాహం తర్వాత మహిళల చిరునామాలో మార్పు వంటి చిన్న లోపాలను సాకుగా చూపి ఓట్లు తొలగిస్తున్నారని ధర్మాసనానికి తెలిపింది. దీనివల్ల 1,36,00,000 మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తమ స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని బెంగాల్ సర్కార్ న్యాయస్థానానికి తెలియజేసింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్రంలో ఓటర్ల దరఖాస్తులు పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి గడువును 1 వారం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. అణు చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధ మేఘాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఒమన్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అణు చర్చలు జరుగుతుండగా, మరోవైపు అమెరికా తన యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలోకి పంపడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఒమన్ రాజధాని మస్కట్లో ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. అమెరికా తరఫున డొనాల్డ్ ట్రంప్ సలహాదారు జారెడ్ కుష్నర్, మధ్యప్రాచ్య ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్ కాఫ్ పాల్గొన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ చర్చలను మంచి ఆరంభమని అభివర్ణించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.